ఐపీఎల్ 2026కు సంబంధించి మినీ యాక్షన్ పూర్తయ్యాక ఆర్సీబీ టీం గనక చూసుకుంటే మొదటగా బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్. ఆల్రౌండర్స్ గనక చూసుకుంటే వెంకటేష్ అయ్యర్, కృణాల్ పాండ్యా, మంగేష్ యాదవ్, టిమ్ డేవిడ్, జాకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, సాత్విక్ దేశ్వాల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా, వికీ వత్సల్. వికెట్ కీపర్స్ గనక చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్. బౌలర్స్ కనుక చూసుకుంటే జాస్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రషిక్ సలీందార్, ఎస్ దయాల్, శ్రేయస్ శర్మ, జాకబ్ డుఫీ, నువాన్ తుసారా, అభినందన్ సింగ్. ఆల్రెడీ గతసారి జరిగిన మెగా యాక్షన్లో ఛాంపియన్ టీంని బిల్డ్ చేసుకున్న ఆర్సీబీకి ఈసారి జరిగిన మినీ యాక్షన్తో పెద్దగా పని లేకుండా పోయిందనే చెప్పాలి. గతేడాది ఫెయిల్ అయిన లేమ్ లివింగ్స్టన్ని, బెంచ్ ప్లేయర్స్ని కొంతమందిని వదిలేసి విన్నింగ్ కాంబినేషన్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళకి ఎక్కడెక్కడైతే బ్యాకప్ ప్లేయర్స్ అవసరమో వాళ్ళని కొనుగోలు చేసింది ఆర్సీబీ. ఫిల్ సాల్ట్కు బ్యాకప్గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జార్డన్ కాక్స్ని తీసుకుంది. టిమ్ డేవిడ్ లేదా ఫిల్ సాల్ట్ గాయపడినా లేదంటే ఫెయిల్ అయినా వాళ్ళకి బ్యాకప్గా ఆల్రెడీ టీంలో జాకబ్ బేతెల్ ఉండగానే ఉన్నాడు. జాస్ హేజిల్వుడ్కు బ్యాకప్గా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డుఫీని కేవలం 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్కే కొనుగోలు చేసింది. జాకబ్ డుఫీ ప్రెజెంట్ T20లో నెంబర్ 2 ర్యాంక్డ్ బౌలర్గా ఉన్నాడు. ఒకవేళ పిచ్ గనక ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తే రొమారియో షెపర్డ్ని పక్కన పెట్టి హేజిల్వుడ్ మరియు డుఫీని ఇద్దరిని ప్లేయింగ్ లెవెల్లో ఆడించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే గనక జరిగితే భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, జాకబ్ డుఫీ పవర్ ప్లేలో గనక బౌలింగ్ చేస్తే ఆపోజిట్ టీం 10 ఓవర్లలోపే చాప చుట్టేస్తారు. అలాంటి డెడ్లీ కాంబినేషన్ వీళ్ళ ముగ్గురు. పిచ్చు ఏమాత్రం పచ్చగా ఉన్నా పవర్ ప్లేలో బాల్ ని ముట్టడానికి భయపడతారు ఆపోజిట్ బ్యాట్స్మెన్లు. అలాంటి బౌలర్స్ వీళ్ళ ముగ్గురు. ఇక ఎస్ దయాల్ కు బ్యాకప్ గా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మంగేష్ యాదవ్ ని 5.2 crores పెట్టి మినీ యాక్షన్ లో కొనుగోలు చేసింది. మంగేష్ యాదవ్ ని చాలా ఫ్రాంచైజీలు ట్రయల్స్ కి పిలిచాయి. మంచి పేస్ తో బౌలింగ్ చేస్తాడు, అలాగే లోయర్ డౌన్ ద ఆర్డర్ లో బ్యాటింగ్ కూడా చేయగలడు. కాబట్టి మంగేష్ యాదవ్ ని 5.2 crores పెట్టి ఎస్ దయాల్ కు బ్యాకప్ గా ఉంటాడని చెప్పి ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ టాప్ ఆర్డర్ కానీ ఫినిషర్స్ కానీ లేదంటే బౌలింగ్ యూనిట్ చూసుకున్న ఒకరిని మించి ఇంకొకరు అన్నట్టుగా ఉన్నారు. ఈ సంవత్సరం అన్ని ఐపీఎల్ టీములతో పోల్చుకుంటే ఆర్సీబీనే బలమైన టీంగా కనిపిస్తుంది. ఆర్సీబీ టాప్ 4 కనుక చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, వెంకటేష్ అయ్యర్. ఆర్సీబీ ఫినిషర్స్ కనుక చూసుకుంటే జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా. అలాగే ఆర్సీబీ పేస్ అటాక్ కనుక చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జాస్ హేజిల్వుడ్, జాకబ్ డుఫీ, నువాన్ తుషారా, ఎస్ దయాలతో చాలా బలంగా కనిపిస్తుంది. ప్రెజెంట్ ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇదే ఫామ్ ని గనక ఐపీఎల్ లో కొనసాగిస్తే వరుసగా రెండోసారి ఆర్సీబీ కప్పు కొట్టే అవకాశం ఉంది. ఫైనల్ గా ఆర్సీబీ ఈ మినీ యాక్షన్ లో వెంకటేష్ అయ్యర్ ని అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసింది. ఈ మినీ యాక్షన్ లో వెంకటేష్ అయ్యర్ ని 7 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆర్సీబీ ప్లానెడ్ గా స్ట్రైట్ గా ప్లేయింగ్ లెవెన్ లో నెంబర్ 3 లేదా నెంబర్ 4 లో పడిక్కల్ను తప్పించి వెంకటేష్ అయ్యర్ను రీప్లేస్ చేసేందుకే కొనుగోలు చేసింది. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ భారీ ధర పెట్టి వెంకటేష్ అయ్యర్ను కొనుగోలు చేసినప్పటికీ పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు. కాకపోతే అంతకు ముందు సీజన్లో కూడా కలకత్తా తరపున బాగానే పెర్ఫార్మెన్స్ చేశాడు వెంకటేష్ అయ్యర్. ఒక్క సీజన్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఏ ప్లేయర్ ఆటను కూడా డిసైడ్ చేయలేరు. కాబట్టి ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ని 7 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆర్సీబీ మొత్తం టీం నుంచి 2026 ఐపీఎల్కు ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్లుగా ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4లో రజత్ పటిదార్, నెంబర్ 5లో టిమ్ డేవిడ్, నెంబర్ 6లో రొమారియో షెపర్డ్, నెంబర్ 7లో జితేష్ శర్మ, నెంబర్ 8లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో ఎస్ దయాల్, నెంబర్ 11లో జాస్ హేజిల్వుడ్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ ని సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆడించుకునే అవకాశం ఉంది. కాబట్టి శ్రేయస్ శర్మ లేదంటే ఎవరు కావాలంటే వాళ్ళని రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్ దయాల్ కనుక అందుబాటులో లేకపోయినా లేదంటే గాయపడినా ఎస్ దయాల్ ప్లేస్ లో బ్యాకప్ గా తీసుకున్న మంగేష్ యాదవ్ ని ఆడించే అవకాశం ఉంది. ఆర్సీబీకి ఉన్న పాజిటివ్స్ కనుక మాట్లాడుకుంటే బలమైన బ్యాటింగ్ లైనప్, బెస్ట్ ఫినిషర్స్, క్వాలిటీ ఫేస్ అటాక్, అలాగే ఒకవేళ ప్లేయింగ్ లెవెన్లో ఎవరైనా గాయపడినా లేదంటే బాగా పెర్ఫామ్ చేయకపోయినా వాళ్లకు బ్యాకప్ గా ఉన్న ప్లేయర్స్ కూడా బలమైన ప్లేయర్స్ ఉన్నారు. ఆర్సీబీ టీం కోసం చెప్పడానికి పెద్దగా నెగిటివ్స్ ఏమీ లేవు. ఈ సంవత్సరం డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ
టైటిల్ను డిఫెండ్ చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. చూశారుగా IPL 2026లో ఆర్సీబీ తరపున ఆడబోయే టీం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అలాగే ఆర్సీబీకి ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాయి కుమార్ చెమల్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.